అందరికీ నమస్తే. నేను మీ ఘన విభూతి శ్రీనివాస్. గత కొన్ని రోజులుగా బాన్స్వాడను జిల్లా కేంద్రం చేయాలని చెప్పేసి మనం పోరాడడం జరుగుతుంది. గత పాలకులు ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాన్స్వాడను జిల్లా కేంద్రం చేయడానికి సుముఖంగా లేకుండా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఆలోచించి బాన్స్వాడను జిల్లా కేంద్రం కాకుండా చేశారు. ఒకవేళ ఆ రోజు కనుక మిగిలిన జిల్లాలతో సహా అంటే 33 జిల్లాలు కొత్తగా ఏవైతే మనకు జిల్లాలుగా ఏర్పడ్డాయో ఆ జిల్లాలతో పాటు బాన్స్వాడను కూడా జిల్లా కేంద్రంగా చేయాల్సింది. కానీ చేయకుండా వాళ్ళ స్వలాభం కోసం చూసుకొని జిల్లా కేంద్రం కాకుండా చూశారు. అలాగే ఇప్పుడు కూడా మేము అడుగుతుంది ఏంటంటే గత కొంతకాలంగా బాన్స్వాడను జిల్లా కేంద్రం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా ఎల్లారెడ్డి, జూకల్ ప్లస్ బాన్స్వాడకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా దీని మీద దృష్టి సారించి బాన్స్వాడను జిల్లా కేంద్రం చేసే రకంగా చేయండి అని చెప్పేసి అన్నా కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. జిల్లా ప్రజలే అంటే కాబోయే బాన్స్వాడ జిల్లాకు సంబంధించిన ప్రజలందరికీ, ఇక్కడ ఉన్న 3 నియోజకవర్గ ప్రజలందరికీ మేము ఒకటే కోరుకుంటున్నాము. మీరు మాతో పాటు ఉండి మాతో పాటు నడుస్తారని, మా ఈ ఉద్యమానికి సపోర్ట్గా ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే సెప్టెంబర్ 22వ తారీఖు నుండి చేపట్టిన పాదయాత్రను కొన్ని అనివార్య కారణాల వల్ల జరపలేకపోతున్నాం. ఎందుకు జరపలేకపోతున్నాం అనేది ఈపాటికి మీరు ఆలోచించే ఉంటారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే కొందరి వల్ల ఈ పాదయాత్రను జరపలేకపోతున్నాము. కానీ కార్యక్రమం మాత్రం చేయడం ఉంటుంది. అది పాదయాత్ర కాకుండా ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుండబోతున్నాము. సెప్టెంబర్ 23వ తారీఖు రోజు బాన్స్వాడను కేంద్రంగా చేసుకొని బాన్స్వాడలో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా మేము ఆమరణ నిరాహార దీక్ష కూర్చుండబోతున్నాము. ఆ లోపల రేవంత్ రెడ్డి గారు మీరు జిల్లా మీద ఏదైనా ప్రకటన విడుదల చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాము. లేని ఎడల ఖచ్చితంగా ఏ శక్తులు అడ్డు వచ్చినా, ఎవరు బెదిరించినా, ఏం జరిగినా కానీ ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని తీరుతాము. బాన్స్వాడను జిల్లా కేంద్రంగా చేసుకునడంలో ఆ ఉద్యమంలో ఖచ్చితంగా ముందుకెళ్తామని చెప్పేసి మేము అంటున్నాము. అలాగే ఇప్పటికైనా సరే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము బాన్స్వాడను జిల్లా కేంద్రం చేయడానికి ముందుకు అడుగులు వేయాలని చెప్పేసి ప్రకటనను రిలీజ్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అదే కాకుండా మిగిలిన ప్రతిపక్ష పార్టీలందరూ కూడా మీరు కూడా జిల్లా కేంద్రం కావాలని కోరుకునే వాళ్ళైతే మా ఈ ఉద్యమానికి సపోర్ట్గా ఉండి వెన్నుదన్నుగా ఉంటారని, అలాగే మిగిలిన ప్రజలందరూ మాకు వెన్నుదన్నుగా వస్తారని చెప్పేసి మిగిలిన కుల సంఘాలు కానీ మిగతా సంఘాలు కానీ కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కూడా మనము జిల్లా కేంద్రాన్ని సాధించుకోలేము. ఇప్పుడే మనకు కరెక్ట్ అయిన టైము. ఈ టైంలోనే మనం ఉద్యమం చేపట్టి జిల్లా కేంద్రం కావాలని చెప్పేసి గట్టిగా పట్టుదలతో ఉంటే మనకు వచ్చే ఎలక్షన్ వరకు అయినా సరే మనకు జిల్లా కేంద్రం ఏర్పడుతుంది. ఆ లోపల వరకు ఉద్యమాన్ని గట్టిగా చేద్దాము, మరీ ముందుకు తీసుకెళ్దాం. మీ నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను గట్టిగా డిమాండ్ చేయండి. అదే కాకుండా మిగిలిన పార్టీ రూలింగ్ పార్టీకి సంబంధించిన ఈ 3 నియోజకవర్గాలు ఎల్లారెడ్డి, జూకల్, బాన్స్వాడకు సంబంధించిన కార్యకర్తలు కూడా మీ ఎమ్మెల్యేలకు డిమాండ్ చేయండి, గట్టిగా ఒత్తిడి తీసుకురండి, జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో మీ పాత్ర చూపించండి చెప్పేసి. చాలా రోజులుగా మేము కార్యక్రమం చేస్తున్నా కానీ మాకు అనిపిస్తుంది ఏంటంటే ఎవరికి కూడా ఏ పార్టీకి కూడా ఇక్కడ చిత్తశుద్ధి లేదు బాన్స్వాడను జిల్లా కేంద్రం చేయాలని చెప్పేసి మాకు అనిపించింది. అందుకే దీన్ని మేము భుజాల మీద ఎత్తుకొని జిల్లా కేంద్రం కావాలని చెప్పేసి గట్టిగా కొట్లాడమే కాదు ముందుకు వెళ్తూనే ఉంటాము. దీంట్లో ప్రజల సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పేసి మేము నమ్ముతున్నాము. జై తెలంగాణ.